హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేయబోతున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో అలాగే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకొని జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు, నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు టాపిక్లోకి వెళితే, నిజంగా అద్దం ముందు నిలబడినప్పుడు సహజంగా మీ జుట్టును చూస్తూ, లేదా మీ ముక్కును చూస్తూ, మీ చెవులను చూస్తూ, మీ ఫేస్ను చూస్తూ మీరు ఏం ఫీల్ అవుతున్నారు? మీలో ఒక ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి కనిపిస్తున్నాడా? లేదా మీలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కనిపిస్తున్నాడా? లేదా ఒక అందమైన ఒక హీరో కనిపిస్తున్నాడా? హీరోయిన్ కనిపిస్తుందా? లేక మీలో ఉన్న లోపాలని వెతుక్కుంటూ మీరే ఫీల్ అవుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. అద్దం ముందు నిలబడినప్పుడు మీకు ఎటువంటి భావన కలుగుతుంది మిమ్మల్ని మీరు చూస్తున్నప్పుడు అన్న విషయం మీద ఫోకస్ పెట్టండి. ఒకవేళ గనక మీరు అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరే కాన్ఫిడెంట్గా చూసుకోలేకపోతే, అద్దం ముందు నిలబడినప్పుడు మీలో అన్నీ కూడా ప్రతికూల ఆలోచనలు, అంటే నెగిటివ్ ఆలోచనలే గనక వస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, మీ సక్సెస్, మీ బిజినెస్లో గ్రోత్, మీ ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్స్, సక్సెస్, గ్రోత్ ఇవన్నీ కూడా మీ సెల్ఫ్ ఇమేజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే మీ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇతరుల గురించి కాదు. ఇతరులు ఏం మీ గురించి ఫీల్ అవుతున్నారా కాదు, మీ గురించి ముందు మీరు ఏం ఫీల్ అవుతున్నారు అన్న దాని మీద మీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు అందంగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, మంచి హ్యాండ్సమ్గా ఉన్నారా, ఎంత హైట్ ఉన్నారు, అది కాదు ఇంపార్టెంట్. మీ గురించి మీ అభిప్రాయం ఏమిటి, మీ గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారు అన్నదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సక్సెస్ లైఫ్లో ఉన్నతంగా ఎదగడానికి పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అద్దం ముందు నిలబడుతున్నామంటే మీకంటే గొప్పవాడెవడూ లేడు, మీకంటే గొప్పవారు ఎవరూ లేరంతే, ఫిక్స్. మీకు మీరే రాజు, మీకు మీరే రాణి. అలాగే ఎప్పుడైతే ఫీల్ అవ్వగలుగుతారో, అంటే సెల్ఫ్ ఇమేజ్, పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక స్టోరీ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇది రియల్. ఒక కాస్మెటాలజిస్ట్, అంటే కాస్మెటిక్ సర్జరీ చేసే ఒక డాక్టర్, తను చేసిన ఎక్స్పెరిమెంట్. తను ఏంటంటే రెగ్యులర్గా చాలా మంది తన దగ్గరికి పేషెంట్స్ ఎలాంటి వాళ్ళంటే, ఫేస్ పైన చిన్న చిన్న ముడతలు, కొన్ని గీతలు, ఫేస్ పైన మచ్చలు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కాస్మెటిక్ సర్జరీ చేసి వాటిని రిమూవ్ చేసే డాక్టర్ అనమాట. ఈయన చాలా మందికి ట్రీట్మెంట్ చేశాడు. వాళ్ళు ఏంటంటే వచ్చేటప్పుడు ఒక రకమైన నెగిటివ్ ఆలోచనలతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, కేవలం ఫేస్ పైన చిన్న చిన్న మచ్చలు తప్ప. అన్నీ ఉన్నాయి, సక్సెస్, వాళ్ళ బిజినెస్లో కానీ డబ్బు పరంగా కానీ అన్ని సక్సెస్, కానీ వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయింది కేవలం ఫేస్లో ఉన్న మచ్చలు. అవి సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడే తీరు, ముందు ఎలాగున్నారు తర్వాత ఎలాగున్నారు అని అబ్జర్వ్ చేసి ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత తనకేమనిపించిందంటే, అంటే మనిషిలో అన్నీ ఉన్నా సరే తన సెల్ఫ్ ఇమేజ్, అంటే అద్దం ముందు నించొని తను చూసుకుంటున్నప్పుడు డౌన్ అయిపోతాడనమాట అని తను ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది. ఏం చేశాడంటే, తను కొంతమందిని తీసుకున్నాడు, ఇలాంటి మచ్చలు ఉన్న వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక ఐదుగురిని మొత్తం 10 మందిని 2 గ్రూపులుగా డివైడ్ చేసి ఫస్ట్ 5 మెంబర్స్కి తను ఏదైతే చేస్తున్నాడో సర్జరీ చేసి రిమూవ్ చేసేసి వాళ్ళకి ఫేస్ చూపించి మార్కెట్లోకి బయటికి పంపించాడు. ఎందుకంటే ముందు చాలా డౌన్గా, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకుండా మాట్లాడే వాళ్ళకి ఈ ఫేస్ పైన ఉన్న మచ్చలు అవన్నీ సర్జరీ చేసి తీసేసిన తర్వాత బయటికి వెళ్ళాక వాళ్ళు ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ని అబ్జర్వ్ చేశాడు. ముందు ఎలా మాట్లాడేవారు, ఇప్పుడు ఎలా మాట్లాడేవారు, అంటే ముందుకి ఇప్పటికి చాలా తేడా, కేవలం మార్పు
వాళ్ళ ఫేస్‌లో ఉన్న ఆ నెగెటివ్ చిన్నదనమాట. అంటే అది కూడా వాళ్ళు ఫీల్ అయ్యేది ఎక్కువగా. ఇంత డిఫరెన్స్ చూసాడు. ఇంకొక 5గురిని ఏం చేశాడంటే సేమ్ మచ్చలున్న వాళ్ళకి సర్జరీ ఏమీ చేయలేదు. చేయకుండానే సర్జరీ చేసేసాము. అంతా క్లియర్ అయిపోయింది. వాళ్ళకేమీ చూపించలేదు. ఇది ఒక టెస్ట్ అన్నట్టు మీకు అంతా నార్మల్ అయిపోయింది. మీ ఫేస్ అంతా సూపర్ ఉందని చెప్పి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చెబుతూ, వాళ్ళని సేమ్ ముందు వాళ్ళని ఎలా పంపించాడో వీళ్ళని కూడా అలాగే బయటికి పంపించాడు. అంటే వీళ్ళేంటంటే సర్జరీ చేసేసి అంతా క్లియర్ అయిపోయింది అన్న ఫీల్ తోటి ఉండి బయటికి వెళ్ళి వీళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఎదుటి వాళ్ళతో సేమ్ అదే ఫీల్, అదే ఫేస్. ఎందుకంటే వాళ్ళ పైన వాళ్ళకొక సెల్ఫ్ ఇమేజ్, పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ అయింది. సేమ్ కాన్ఫిడెంట్‌తో మాట్లాడుతున్నారు. అంటే అర్థం చేసుకోండి ఇక్కడ చెప్పేదేంటంటే సెల్ఫ్ ఇమేజ్ అంటే మనతో మనం మాట్లాడేది, మన గురించి ఏమనుకుంటున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. నల్లగా ఉన్నారా? తెల్లగా ఉన్నారా? ఇది కాదు మ్యాటర్. మన గురించి మనకి అభిప్రాయం, మీ గురించి మీరేమనుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. అది మీ కాన్ఫిడెన్స్ లెవెల్‌ని పెంచుతుంది. ఈ వీడియో ద్వారా ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, మీ పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. సెల్ఫ్ ఇమేజ్ మీలో తప్పులు వెతుక్కుంటూ, వాటిల్ని గురించి పదే పదే ఆలోచిస్తూ, ఆటిలి గురించే డౌన్‌గా ఫీల్ అవుతున్నారు అంటే, మరి మీరు సక్సెస్ ఎలాగవుతారు? కాబట్టి పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ప్రతిరోజు అద్దం ముందు నిలబడి, మీ గురించి మీరు గొప్పగా చెప్పుకోండి. డబ్బున్నవాడిగా ఫీల్ అవ్వండి. విజువలైజ్ చేయండి. ఎంత ఊహించగలిగితే అంత ఊహించండి. ఊహ అన్‌లిమిటెడ్. ఎందుకంటే మీ గురించి మీరే గొప్పగా అనుకోకపోతే ఇంకెవరు ఎదుటి వాళ్ళలాగా ఉన్నట్టు కాదు. మీ పేరెంట్స్ మీరెలాగనుకుంటున్నారో అలాగ ఉండడానికి కాదు. మీ ఫ్రెండ్స్ మీరెలాగ ఉండాలనుకుంటున్నారో అలా కాదు. మీరెలాగ ఉండాలనుకుంటున్నారు? మీ గురించి మీరు ఫీల్ అవ్వండి. మీకేం కావాలి? మీరు ఎంతగా గొప్పగా ఉండాలనుకుంటున్నారు? ఎందుకంటే మీకేం కావాలి? అలాగే మీరు ఎలాగుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? అన్న దానిపైన మీకే క్లారిటీ లేకపోతే మరి సక్సెస్ పీపుల్ లిస్ట్‌లో ఎలా చేరుతారు? అర్థం చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వండి. సెల్ఫ్ ఇమేజ్, పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచే మొదలుపెట్టండి. అద్భుతమైన రిజల్ట్, అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం. ఎందుకంటే ఎప్పుడైతే మీలో మీ పైన కాన్ఫిడెన్స్ పెరుగుతుందో, మీరు చేసే ప్రతి పనిలోని దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆటోమేటిక్‌గా ప్రతీదీ అనుకూలంగా మారుతుంది. మీ సబ్‌కాన్షియస్ మైండ్ పవర్ ద్వారా. అర్థం చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.